న్యూ ఇయర్ వస్తుంది కదా, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? సెలబ్రేషన్ ఏంటంటే మొత్తం కేక్ కటింగ్ ఉంటుంది నైట్, తర్వాత తినడం పడుకోవడం అంతే. తిన్న పడుకోవడం అంతేనా? ఉమ్. అంటే కానీ ఇప్పుడు యూత్ ఏంటంటే న్యూ ఇయర్ అంటే ఫుల్గా తిరగాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలంటారు. మరి అటువంటి ప్లానింగ్స్ ఏమీ లేదా? అటువంటివి ఏం లేదు, నేను ఎప్పుడైతే చేసుకోలేదు. సో ఇప్పుడు కూడా నార్మల్గా చేసుకుందామని ఉన్నాను. ఓకే, చేంజ్ ఏమైనా కోరుకుంటున్నారా లైఫ్లో ఈ న్యూ ఇయర్తో? లైఫ్లో చేంజ్ రావాలంటే అదే వస్తుంది, మనం అనుకుంటే అయిపోదు. ప్లానింగ్స్ ఏమీ లేవు. ప్లానింగ్స్ ఏం లేవు. కానీ చూస్తే గత న్యూ ఇయర్లో ఏం జరిగింది, ఈ న్యూ ఇయర్లో ఏం జరగబోతుంది మీ లైఫ్లో? ఇప్పుడు కూడా ఏం జరగలేదు, అప్పుడు కూడా ఏం జరగదు అనుకుంటున్నాను. ఓకే, మీరు నమ్ముతున్నారా న్యూ ఇయర్ని? అంటే న్యూ ఇయర్ వస్తే కొత్త సంవత్సరంలో మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయని? అని నమ్మను నేను. నమ్మరు. కానీ మరి ఎందుకని మరి చూసుకుంటే పబ్లిక్ అందరూ కూడా న్యూ ఇయర్ కంటే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతామని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వెళ్ళే వరకు హ్యాపీగా ఉంటుంది, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి అలా. అంటే పాతవి వస్తే మళ్ళీ కొత్తవి ఉండిపోతాయా, కొత్తవి వస్తే పాతవి ఉండిపోతాయా? కొత్తవి వస్తాయి, పాతవి కూడా ఉంటాయి. ఉండిపోతాయి. ఓకే, ఓవరాల్గా న్యూ ఇయర్ జరుపుకోవచ్చా జరుపుకోకూడదా? మన హ్యాపీనెస్ కోసం జరుపుకోవాలి. లాస్ట్ ఇయర్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? లాస్ట్ ఇయర్ అయితే నార్మల్గానే చేసుకున్నా, ఈ ఇయర్ కూడా ఒక కేక్ కట్ చేసి తిని పడుకోవడమే. మీ ఫ్రెండ్స్ అయితే ఎలా ఎంజాయ్ చేశారు 31st నైట్? అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నార్మల్గా ఫ్యామిలీతోనే చేసుకున్నాను. సో వేరే వాళ్ళని నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.